హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు మన వీడియోలో కడప స్టైల్ అలసంద వడలు ఎర్రకారం చూపించబోతున్నానండి. ఈ అలసంద వడల్లోకి కాంబినేషన్ చికెన్తో తిన్నారంటే చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను అలసంద బేడలను 1 కప్పు తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కొని కనీసం 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. 6 అవర్స్ నానబెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంచేసి మరో 2 సార్లు కడుక్కొని హోల్స్ ఉన్న ఒక తుల్లెల గిన్నె తీసుకొని ఈ కడిగిన బేడలన్నీ అందులోకి వంచేసుకోండి. ఈ బేడలను కాసేపు అలానే వదిలేయండి, నీళ్ళన్నీ ఒడిసిపోతాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని బేడలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలసందల్లో చాలా వాటర్ ఉంటాయి. అలానే మనం మిక్సీ పట్టుకున్నామంటే వడలు పర్ఫెక్ట్గా రావు. పిండి అనేది లూజ్గా ఉంటుంది. ఇలా డ్రైగా అయిపోయాక మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. పిండి మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకుగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ ఒకేసారి బేడలు వేయకుండా కొంచెం వేసుకుంటూ, కొన్ని వాటర్ కూడా వేయకూడదండి. వాటర్ వేస్తే పిండి లూజ్ అవుతుంది. కొన్ని వేసుకొని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు, ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండిలో కలుపుకోండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా సోడా వేసుకోవాలి. మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి సోడా వేసుకుంటున్నాము. అలాగే గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే సోడా అవసరం లేదు. కొద్దిగా కొత్తిమీర తీసుకొని దీని అంతటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆలోపు మనము చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. మా రాయలసీమలో రోడ్ సైడ్ దొరికే బండుల్లో కూడా ఈ అలసంద వడలు ఎర్ర చట్నీనే దొరుకుతుందండి. అంత బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్. 6-7 ఎండుమిర్చి తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని అందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో నేను కొద్దిగా నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. రోడ్ సైడ్ అమ్మే బండ్ల మీద ఎర్రకారంలో చింతపండు వేరండి. నేను ఇక్కడ కాస్త యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే దీన్ని స్కిప్ చేసేయండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని వాటర్ తేమ చేసుకొని ఇలా వడలాగా ఒత్తుకోండి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. ఈ వడ అంటుకోకుండా కొద్దిగా తేమ చేసుకోండి, సరిపోతుంది. ఇలా పేపర్కి చేతికి వాటర్ అద్దుకోవడం వల్ల వడలు అనేవి వేసేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు, అంటుకోకుండా ఉంటాయి. వడలు మరీ మందంగా ఒత్తుకోవద్దండి, కాస్త పల్చగా ఒత్తుకోండి. వడలను ఈ విధంగా 2 వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. పైన క్రిస్పీగా చాలా బాగుస్తాయి ఈ వడలు. చూడండి, మనం ముందుగా వేసుకున్న వడ ఒకటి బాగా కాలిపోయింది కదా. దీన్ని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలాగే మిగిలిన వడలన్నీ పూర్తిగా కాలనిచ్చి ఒక బౌల్లోకి తీసుకోండి. చూడండి, వడలు చాలా బాగా వచ్చాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.